మళ్ళీ ఏమాత్రం నీ పాత జీవితంలోకి తొంగి చూడాలనుకున్నా నిన్ను చంపడానికి కూడా మావాడు వెనకాడ్డు. మనిషి ఆనందంగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఆలోచించగలడో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. మనకు బాబు బాగా పైసలు తీసుకొస్తాడయ్యా. వద్దే, ఈ పిల్లోడు బంగారంలో ఉన్నాడు. కారులో దొరికాడని తిరిగిచ్చేసి డబ్బులు అడుక్కుందామే. మనకు దొరికాడంటే ఎవరూ నమ్మరు, పోలీసులకు పట్టిస్తారు. కాలు చెయ్యో విరిచేసి లేదా కళ్ళు పొడిచేసి అవిటి పిల్లాన్ని చేసి అడుక్కుందాం. ఈ పిల్లోడి సొత్తుంటే అట్టా చేయి బుద్ధి కావట్లేదే. పాపం అనిపిస్తుందే. మరి మన బతుకుల్లెవరు చూస్తారు? మనల్ని ఎవరూ అయ్యో పాపం అనరు. అది కాదే, ఏ తల్లి కన్నబిడ్డో పాపం. తిరిగిచ్చేద్దామే. నా మాట వినవే. నీ మాట వింటే అంతే, పస్తులతో చావాలి. నేనే ఇరిచేస్తాను పద. అమ్ము, ఈ పిల్లోడి కోసమే వచ్చినట్టున్నాడే. వదిలేసి పారిపోదామే. దొరికితే జైల్లో పెడతారు. నువ్వురా. హాయ్ బాబు. ఏంటి నన్నే చూస్తున్నావు? చాలా అందంగా ఉన్నావురా. అర్చన చేయండి. ఇక్కడ చేలు పెట్టమ్మా. పేరు చెప్పండమ్మా. గౌతమి. గోత్రం? గోత్రం తెలియదండి. సరే సరే, దేవుడు గోత్రంతో చేస్తాను. సరే అమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్వామి, త్వరగా నాకు గతం గుర్తొచ్చేలా చేసి నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చు.
ఏంట్రా గుడి మొత్తం తెగ తిరిగేస్తున్నావు? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు. నువ్వేంట్రా నన్ను ఫాలో చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ప్రసాదం తింటావా? దా. ఇదిగో దేవుడి ప్రసాదం తిను. దేవత అమ్మరా, తను లేకుంటే ఎవరికి లేదు జన్మరా. మన రాతలు రాసేవాడు బ్రహ్మరా, అమ్మ లేకుంటే తనకుండదు జన్మరా. మీ అమ్మా నాన్నను వదిలేసి గుడంతా తిరిగేస్తున్నావు? చాలా ధైర్యం ఉందిరా నీకు. అవును, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? సరే, ఇక నేను బయలుదేరుతాను రా. మీ అమ్మ నాన్న ఎక్కడా? ఎవరితో వచ్చావురా నువ్వు? మీ వాళ్ళెవరు? మీ అమ్మా నాన్నల దగ్గర తీసుకెళ్తాను, పద. రే మోహన్, ఏంట్రా ఇది? ఏమైంది? ఎంత వెతికినా ఎవరిని అడిగినా రుద్ర ఆచూకి తెలియడం లేదురా. ఇప్పుడేం చేయాలరా? రుద్ర తనంతట తాను కారు దిగి వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి మన కంటపడేవాడు. ఓ పని చేద్దాంరా, ఎవరైనా ఎత్తుకెళ్లారేమో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామా? ఇక్కడ కాస్త దగ్గరలోనే ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఉంది. పదరా వెళ్దాం. రావిజయ్, నన్ను దురదృష్టం వెంటాడుతుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారా? నా చేజేతులా చేసుకున్న కర్మకి ఎవరు సాయం చేస్తారా? అధైర్యపడకు విజయ్, పద. గౌతమి, గౌతమి, మంగా, గౌతమి ఎక్కడా? గుడికెళ్ళారయ్యా. ఈ టైంలో గుడేంటి? ఇషిక కూడా వెళ్ళిందా? లేదయ్యా, ఒక్కరే వెళ్లారు. అదేంటి, తోడెవరూ లేకుండా తనను ఒంటరిగా ఎలా పంపించారు? తన ఈ సిటీకి కొత్త కదా.
గౌతమి దగ్గర ఫోన్ లేదు కదా, ఏ టెంపుల్కి వెళ్ళింది? మన కాలనీలో ఉన్న టెంపుల్కే వెళ్తానని చెప్పారయ్యా. సరే, మగా ఆయన మాటలు వినిపించే ఆయనేరి వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? గుడికెళ్ళారమ్మా. ఈ టైంలో గుడేంటి? గుడికంటే దేవుడి కోసం కాదమ్మా, దేవత కోసం. అదే గౌతమమ్మ కోసం. ఆవిడ గారు ఒంటరిగా వెళ్ళారని ఈయన గారు వెనకే వెళ్ళారు తోడు కోసం. ఇద్దరు గుడి నుంచి ఏ హోటల్కో, అటు నుంచి ఏ సినిమాకో పార్కుకో వెళ్ళి సరదాగా తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారేమోనమ్మా. నువ్వు ఆపుతావా? వెళ్ళి పని చూసుకో. ఎక్కడ్రా మీ వాళ్ళు? నిన్ను వదిలేసి మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? రేయ్, వాళ్ళేనా మీ అమ్మ నాన్న? వాళ్ళేనా? ఏమండి, ఈ బాబు మీ బాబా? కాదమ్మా. కాదా? ఏమండి, ఈ బాబు మీ బాబా? కాదమ్మా. ఏమండి, ఈ బాబు మీ బాబా? కాదమ్మా. ఏమండి, ఈ బాబు మీ బాబా? కాదమ్మా. ఏంట్రా, మీ అమ్మ నాన్నలు ఎక్కడా? నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయారా? ఎలా వెళ్తారు? ఎవరిని అడిగినా కాదంటారేంటి? పంతులు గారు, ఏమ్మా? ఈ బాబు అమ్మ నాన్న ఎవరో తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి పూజ చేయించుంటారు కదా? లేదమ్మా, ఈ బాబుని నేను ఇదే చూడ్డాం. మరి అమ్మ నాన్న లేకుండా బాబు ఒంటరిగా ఎలా వచ్చాడు? ఎక్కడ దొరికాడమ్మా? గుడ్లోని పంతులు గారు, నన్ను చూసి నా దగ్గరకు వస్తే ఆడుకుంటూ వచ్చాడేమో అనుకున్నాను. గుడ్లో ఎవరిని అడిగినా వాళ్ళ బాబు కాదంటున్నారు. ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారా? మర్చిపోయి వదిలేసుంటారమ్మా. వదిలించుకోవాలని వదిలేసుంటారు. ఏంటండి మీరనేది? ఈ బాబుని వాళ్ళ వాళ్ళు వదిలించుకున్నారా? ఇలాంటివి నేను ఎన్నో చూశానమ్మా. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు కదా. అలా కన్నవాళ్లకి భారమైన పిల్లలంతా ఇక్కడ తేలుతారు. ఇంత అందమైన బాబుని ఎలా వదిలించుకుంటారు? వాళ్లకు భారమైనప్పుడు ఏం చేస్తారమ్మా? దేవుడి మీద ఆ భారం వేస్తారు. మరిప్పుడు బాబు పరిస్థితి ఏంటండి? ఏముంది, అనాథగా బతకాలని వీడి జాతకంలో రాసినట్టుంది. పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాళ్ళు ఏ శిశువిహార్కో పంపిస్తారు. అక్కడ సాటి అనాథలతో కలిసి పెరుగుతాడు. బుద్ధిగా ఉంటే మంచివాడవుతాడు. లేదంటే ఏ రౌడీయో గూండాయో అయి సమాజాన్ని పట్టి పీడిస్తాడు. ఈ పసివాడు రౌడీ గుండా అవుతాడా? అనాథలకు అంతకన్నా మంచి బతుకు ఎక్కడొస్తుందమ్మా? ఎలాగూ ఇంతసేపు వాడి కోసం కష్టపడ్డావు. శ్రమ అనుకోకుండా ఇక్కడికి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది.
తీసుకెళ్ళి అక్కడ అప్పగించమ్మా, పుణ్యం వస్తుంది. భగవంతుడా. పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాళ్ళు ఏ శిశువిహార్కో పంపిస్తారు. అక్కడ సాటి అనాథలతో కలిసి పెరుగుతాడు. బుద్ధిగా ఉంటే మంచివాడవుతాడు. లేదంటే ఏ రౌడీయో గూండాయో అయి సమాజాన్ని పట్టి పీడిస్తాడు. లేదు, నువ్వు అనాథ కావడానికి వీల్లేదురా. నిన్ను రౌడీను గుండను కానివ్వను. నిన్ను పోలీసులకు అప్పగించను. నాకు రామకృష్ణ అనే ఒక మంచి స్నేహితుడున్నాడు. గతం మర్చిపోయి అనాథగా మిగిలిన నాకు ఆయనే సాయం చేస్తున్నారు. నిన్ను ఆయనకు అప్పగిస్తాను. నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చినట్టే నిన్ను కూడా నీ వాళ్ళ దగ్గరికి చేరుస్తారు. కృష్ణ గారి ఇంటికి వెళ్దాం, సరేనా? ఎవరి బాబు? ఎవరో గుడిలో వదిలేసి వెళ్ళిపోయారండి. వదిలేస్తే పాపం అనాథ అవుతాడేమోనని. అయితే ఏ రౌడీగానో గూండాగానో తయారవుతాడేమోనని. వాడు ఏమైతే మాకెందుకు? అది కాదు ఇషిక. బాబుని చూస్తే బంగారంలా ఉన్నాడు. చూస్తూ చూస్తూ వదలలేక మా ఇంటికి తీసుకొచ్చానంటావు, అంతేగా? ఇది పరుగుల ఇల్లు అనుకుంటున్నావా లేక చెత్త కుప్ప అనుకుంటున్నావా? ఊళ్ళో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి ఇంట్లో పడేద్దాం అనుకుంటున్నావా? తాను దూర సందులేదు కాని మెడకో డోల్ అన్నట్టు నువ్వే తేరగా ఇంట్లో పడి తింటున్నావు. ఇప్పుడు వీణ్ణి కూడా మేపాలా? అనాథల్ని ఉద్ధరిస్తాము అని మేమన్నా బోర్డు పెట్టుకున్నావా? లేక అందరినీ పోషించడానికి కోట్లు కోట్లు ఏమైనా మూలుగుతున్నాయా మా ఇంట్లో? కాదండి, ఈ బాబుని కృష్ణ గారికిస్తే ఆయన వీడి తల్లిదండ్రులకు అప్పగిస్తాడేమోనని. ఆహా, కృష్ణకి ఇంక వేరే పనిలేదా? నీకు గతం గుర్తు చేసి నిన్ను మీ వాళ్ళకు అప్పగించడం, వీడి పేరెంట్స్ ని వెతికి వీడిని వాళ్ళకు అప్పగించడం. అమ్మా, నా మొగుడు ఇంకేం పనులు చేయాలో చెప్పు. నెలలా జీతమిచ్చే యజమానురాలు కదా నువ్వు మాకు. అసలు దీని కాదు నీ మొగుణ్ణి అనాలి. అనాథని కూడా చూడకుండా ఇంటల్లోని చేసి అందలం ఎక్కించాం కదా, అందుకే సాటి అనాథలందరినీ తీసుకొచ్చి మన నెత్తిన పెడుతున్నాడు. అసలు వాణ్ణి తరిమేస్తే వీళ్ళందరికీ బుద్ధొస్తుంది. వాడి సామాన్లు తీసుకొచ్చి బయటపడే విడాకులు ఇప్పించి వాణ్ణి కూడా బయటికి గెంటేద్దాం. అమ్మో వద్దు, నా వల్ల కృష్ణ గారికి ఎలాంటి అవమానం జరగకూడదు. అసలు కృష్ణ గారికి ఎలాంటి అపకారం జరగడానికి వీల్లేదు. సారీరా, నన్ను ఆదరించిన మంచి మనిషికే నీ బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాను. కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆయనకేదైనా చెడు తలపెడతారేమోనని భయంగా ఉంది. అందుకే నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను. పోలీస్ అంకులు కూడా మంచివాళ్లే. నిన్ను తప్పకుండా మీ అమ్మానాల దగ్గరికి చేరుస్తారు. నువ్వేం బాధపడకురా, నీకే ఇబ్బంది రాదు. పద.
ఎవరైనా వదిలేశారా? నువ్వే వదిలించుకోవాలనుకుంటున్నావా? బాబుని చూస్తారా? మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి లోపలికి ఒకడు వస్తున్నాడు.